ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లకు జీవనాధారంగా మారిన యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది. జూలై 15, 2025 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా అసలైన ఒరిజినల్ కంటెంట్ను ప్రోత్సహించడం లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఇటీవల కాలంలో యూట్యూబ్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్, రీపర్పస్డ్ వీడియోలు, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనివల్ల అసలైన కంటెంట్ను రూపొందించడానికి కష్టపడుతున్న క్రియేటర్లకు అన్యాయం జరుగుతోందని యూట్యూబ్ గుర్తించింది. ఈ అసమానతను సరిదిద్దడానికి, నాణ్యమైన కంటెంట్కు ప్రాధాన్యత ఇవ్వటానికి యూట్యూబ్ ఈ తాజా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ కంటెంట్ నిషేధితమైనవిగా పరిగణించబడతాయి. ఏఐ సహాయంతో తయారైన కంటెంట్ను కేవలం టూల్స్పై ఆధారపడి ఎటువంటి అంతర్లీన విలువ లేకుండా రూపొందించిన వీడియోలను నిషేధిత కంటెంట్గా యూట్యూబ్ గుర్తిస్తోంది. మరొకరి వీడియోలను కట్ చేసి రీపోస్ట్ చేయటం, ఇతరుల కంటెంట్ను ఎడిట్ చేసి స్వంత కంటెంట్గా తిరిగి అప్లోడ్ చేయటం, తక్కువ ప్రమాణాలు కలిగిన వాయిస్ ఓవర్లు, లూప్ చేసిన ఫుటేజీలు, నాణ్యత లేని వాయిస్ ఓవర్లతో లేదా ఒకే ఫుటేజ్ను పదే పదే ఉపయోగించి చేసే వీడియోలకు ఇక నిషేధిత కంటెంట్గా పరిగణించబడుతోంది. కాపీ చేసిన స్క్రిప్ట్లు, డైలాగులు, వేరే వారి స్క్రిప్ట్లు లేదా డైలాగులను యథాతథంగా వాడటం నిషేధం. బెరుకు పెట్టిన టెంప్లెట్స్ ఆధారంగా రూపొందించిన వీడియోలు, సాధారణ టెంప్లెట్లను ఉపయోగించి ఎటువంటి సృజనాత్మకత లేకుండా చేసిన వీడియోలను నిషేధిస్తారు. కొత్త నిబంధనలను ఉల్లంఘించిన ఛానల్స్లను యూట్యూబ్ డిమానిటైజ్ చేస్తోంది. అంటే ఆ ఛానల్స్పై ప్రసారమయ్యే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేయబడుతోంది. దీని ప్రధాన ఉద్దేశం అసలైన కంటెంట్ను తయారు చేసే వారిని ప్రోత్సహించటం, ప్లాట్ఫామ్లో నాణ్యతను పెంచటం లక్ష్యంగా యూట్యూబ్ ముందుకెళ్తోంది. క్రియేటర్లు తమ మానిటైజేషన్ను కొనసాగించుకోవటానికి ఈ నియమాలను పాటించాలి. తమ సొంత స్క్రిప్టులు, వాయిస్ ఓవర్లు, వీడియో ఫుటేజ్ను ఉపయోగించాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ను తప్పనిసరిగా పాటించాలి. కాపీరైట్ హక్కులు ఉన్న కంటెంట్ను ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. యూట్యూబ్ క్రియేటర్లు ఈ మార్పులకు తగినట్టుగా తమ వ్యూహాలను మార్చుకోవాలి. తమ కథనాల్లో వైవిధ్యం, క్రియేటివిటీ ఉండేలా చూసుకోవాలి. ఏఐ టూల్స్ను కేవలం సహాయంగా మాత్రమే వాడాలి. వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు. ఇతర ఛానల్స్ వీడియోలను కాపీ చేయకుండా యూనిక్ కంటెంట్ తయారు చేయాలి. ఈ మార్పులు యూట్యూబ్లో నాణ్యత గల కంటెంట్కు ప్రాధాన్యం కల్పించే దిశగా ఒక ముందడుగు. అసలైన కంటెంట్ను సృష్టించే ప్రతి యూట్యూబర్కు ఇది ఒక మంచి అవకాశంగా మారుతుంది. మిగతా వారు కొత్త మార్గదర్శకాలను పూర్తిగా అర్థం చేసుకొని మార్పులకు తగినట్టు తమ ప్రణాళికలు మార్చుకోవటం చాలా ముఖ్యం. జూలై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. మీ కంటెంట్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా ప్లాన్ చేయండి.